ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ రెగ్యులర్ది సాల్వ్ చేద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సపరేట్గా ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మ్యాట్రిక్సెస్కి వచ్చేద్దాం. అది మస్ట్ ఈజీ, డెడ్ ఈజీ కాబట్టి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, బి మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఎక్స్ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. మళ్ళీ మన కండిషన్ ఇచ్చిండు అంటే ఇచ్చిండు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x1 x2 x3 x4 ఈ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనము ఇది ఏ మ్యాట్రిక్స్ అంటే 2x2 మ్యాట్రిక్స్. ఇది గిట 2x2, ఇది గిట 2x2. ఎట్లా చెప్తున్నామంటే నంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నంబర్ ఆఫ్ కాలమ్స్. షార్ట్ కట్కి రోస్ అంటేనేమో స్లీపింగ్ పొజిషన్, కాలమ్స్ అంటేనేమో స్టాండింగ్ పొజిషన్. అది మనకి షార్ట్ కట్, అది ఆల్రెడీ తెలుసు. సో ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏం రాస్తామంటే సొల్యూషన్ ఇచ్చిన డేటా రాస్తాం. గివెన్ a is equals to b is equals to x equals to రాసేస్తాం. మళ్ళీ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిండో, లేకపోతే సిన్స్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఈ రెండు మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలి. ఏ అంటే ఎంత? -1 3 4 2 ప్లస్ 2 1 3 -5 ఈక్వల్స్ టు x1 x2 x3 x4 రాసేసినాం. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని యాడ్ చేసుకోవాలి. రో 1లో ఫస్ట్ ఎలిమెంట్ ఈ -1 ఇది యాడ్ చేసుకోవాలి, 3 ఇది యాడ్ చేసుకోవాలి. ఏ టర్మ్కి ఆ టర్మ్ యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? -1 + 2 దట్ ఈజ్ 1. పెద్ద నెంబర్ 2 కాబట్టి అది వచ్చేసింది. 3 + 1 దట్ ఈజ్ 4. 4 + 3 7. 2 - 5 -3. -3 ఎందుకంటే పెద్ద నెంబర్కి మనకి మైనస్ సింబల్ ఉంది. ఈక్వల్స్ టు x1 x2 x3 x4. ఇక మనకి డైరెక్ట్ x1 ఇది x2 ఇది x3 ఇది x4 అని తెలిసిపోయింది కదా. దీని ముందు అట్లా మనం రాసే ముందు ఏం చేయాలంటే బై ఈక్వేటింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అని రాసి x1 ఈక్వల్స్ టు 4, x2 ఈక్వల్స్ టు x1 ఈక్వల్స్ టు 1, x2 ఈక్వల్స్ టు 4, x3 ఈజ్ ఈక్వల్స్ టు 7, x4 ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇట్లా కంప్లీట్గా రాస్తే మనకి ఇది ఎన్ని మార్క్ క్వశ్చన్, ఇది VSQ క్వశ్చన్ నెంబర్ 3 కదా. సో ఇట్లా మనం కంప్లీట్గా రాస్తే 2 మార్క్స్ వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. అంతే. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.